రండి వాక్యం ధ్యానించుకుందాం. లేవికాండము 6వ అధ్యాయం. లేవికాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు మనం చదువుకుందాం. చూడండి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఒకసారి నాతో ఈ మాట అందరూ చెప్తారా? బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారి అయిన మా తండ్రి, మా నిరంతర స్తోత్రార్హుడా, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ పక్షముగా నేను నిలబడబోతుండగా ప్రియ పరిశుద్ధాత్ముడా, నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. దేవా, నిలబడేది నేను, మాట్లాడేది మీరు గనుక అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అయా నా తండ్రి, ఎవ్వరూ నీ సన్నిధిలో అనాలోచితంగా కూర్చోకుండా, అయా ఎవరు నీ సన్నిధిలో నిర్లక్ష్యంగా కూర్చోకుండా ప్రభువా పరిశుద్ధాత్ముడా, నీవు మాట్లాడుతున్నావని భయము చేత మేము నీ సన్నిధిలో ఉండగలిగినట్లు, అయా నీ మాటలు మేము శ్రద్ధగా వినగలిగినట్లు ప్రభువా దేవా మీరు సహాయం దయచేయండి. వాక్యమైన దేవా, నాతో మాతో మీరు మాట్లాడమని సన్నిధిలో అయా ప్రార్థన చేస్తున్నాను. నిలవబడేది నేను, మాట్లాడేది మీరు. అయా నన్ను అయా నీ అగ్నితో కాల్చివేయండి ప్రభువా. నీ అగ్ని కనుమల లాంటి మాటలు నీ ప్రజల గుండెలలోనికి చొచ్చుకొని వెళ్ళినట్లు ప్రభువా, నీ అగ్ని కనుమల లాంటి మాటలు అయా నీ ప్రజల హృదయాల్ని కాల్చగలిగినట్లు, అయా నీ ప్రజల హృదయాల్లో ఉన్న మస్టుని తొలగించినట్లు ప్రభువా, అయా నీ అగ్ని కనుమల లాంటి మాటల ద్వారా అయా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని, నాతో మాతో మా అందరితో సంఘముగా కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడమని నన్ను నేను నీ పాదాలు అయా నీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా పిల్లలు అటు ఇటు తిరగొద్దు. కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. మీ పిల్లల్ని మీ దగ్గరే పెట్టుకోవాలి. మందిరంలో పిల్లలు అటు ఇటు తిరగకూడదు. దేవుని వాక్యం అంటుంది కదా, బలిపీఠం మీద ఏం మండాలంట? అగ్ని మండాలి. ఇది ఏ స్థలం అంటే అగ్ని మండే స్థలము. అగ్నితో ఎలాగుండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. దేవుని వాక్యం అంటుంది బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవని. ప్రియులారా, ఆలోచన చేయండి. బలిపీఠము అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? బలిపీఠం అనే మాట మనము ఎక్కడ ఉపయోగిస్తాం ఎక్కువ? విన్నారా? అసలు బలిపీఠం అనే మాట విన్నారా? మందిరంలో ఉపయోగిస్తాం కదా. అంటే మనకందరికీ అర్థమయ్యే భాషలో మనం ఆలోచన చేయాలి అంటే, బలిపీఠము అనగానే స్టేజ్, చర్చిలో కనబడే స్టేజ్ని మనం ఏమని పిలుస్తాము? బలిపీఠము. ఈ బలిపీఠం మీదకి ఎవరు పడితే వాళ్ళు ఎక్కొచ్చా? ఈ బలిపీఠం మీద ఎవరు పడితే వాళ్ళు కూర్చోవచ్చా? కూర్చోకూడదు. సరే ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే బలిపీఠము అనేది మనకి ఎక్కడ కనబడేది అంటే ప్రత్యక్షపు గుడారంలో ఈ బలిపీఠం మనకి కనబడేది. ప్రత్యక్షపు గుడారం అనే మాట విన్నారా మీరు ఎప్పుడైనా? ఎక్కడ ఈ మాట మనకి కనిపిస్తుంది అంటే నిర్గమకాండంలో ఈ ప్రత్యక్షపు గుడారం అనేది మనకి కనబడుతూ ఉంటుంది ఎక్కువ కదా. అంటే కాండాల్లో నిర్గమకాండం కానీ, లేవికాండం కానీ, సంఖ్యాకాండం కానీ, ఈ కాండాల్లో మనకి ఎక్కువగా ఈ ప్రత్యక్షపు గుడారము అనేది మనకి కనిపిస్తుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. అటు ఇటు మీ దృష్టి మలచొద్దు. దేవుని వాక్యం మీద మీ దృష్టి ఉండాలి. దేవుని వాక్యం అంటుంది కదా, మీ కనులు అటు కానీ ఇటు కానీ మీరు చూడొద్దు. దేవుని వాక్యం మీద మీ దృష్టి మీరు ఉంచండి. చాలా మంది వస్తారు, వెళ్తారు, కూర్చుంటారు, లెగుస్తారు. ఎటువైపుకి మన దృష్టి ఉండకూడదు. దేవుని వాక్యం మీద మన దృష్టి ఉండాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. బలిపీఠం మీద ఏమి మండాలి అని దేవుని వాక్యంలో ఉందంటే నిత్యము అగ్ని మండుచుండవలెను. చూడండి, ఈ ప్రత్యక్షపు గుడారంలో 3 స్థలాలు ఉంటాయి. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఎన్ని స్థలాలు ఉంటాయి? ఏంటి అవి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఓకేనా? చెప్పండి ఒకసారి.
ప్రత్యక్షపు గుడారంలో 3 ప్లేసెస్ ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఈరోజు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఈ చర్చ్ కాంపౌండ్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే, ఒకటి ఆవరణము, అంటే ఈ బయట అంతా కలిపి ఇదంతా ఏంటి, ఆవరణము. రెండవది పరిశుద్ధ స్థలము. ఇప్పుడు మీరు కూర్చున్నారు చూసారా, ఇది ఏంటి అంటే మందిరములో ఇది పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. మూడవది మనం ఆలోచన చేస్తే, ఇదిగో బలిపీఠం ఉన్నది చూసారా, ఇది అతి పరిశుద్ధ స్థలము. అర్థమవుతుందన్నమాట. మీకు అందరికీ అర్థమయ్యేటట్లుగానే చెప్తాను. ఏమి మర్మాలు మీకు అర్థమవ్వని విషయాలు నేను ఏమీ బోధించను. ఓకేనా. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 3. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ బలిపీఠం అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఒక ప్రదేశము. ఈ దేవుని వాక్యంలో ఏముంది అంటే, ఈ బలిపీఠము మీద నిత్యము ఏమి మండాలంట? అగ్ని మండుతూ ఉండాలంట. అంటే ఈ అగ్ని మండాలి అంటే, ఈ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? అగ్ని మండడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, చూడండి ప్రియులారా, ఈరోజు నేను మీకు ఏ విషయాన్ని నేను చెప్పాలనుకున్నానంటే, నేను మీ ముందు ఒక క్వశ్చన్ మార్క్ వేసి నేను వెళ్తాను. ఇక్కడ నుంచి మీరు ఆలోచన చేయండి ఈ వాక్యం అయ్యేలోపు. నేను గత 2 రోజుల క్రితము నాకు మీ పాస్టర్ గారు ఫోన్ చేసి ఇలాగ రావాలి అని చెప్పినప్పుడు, సరే వస్తానండి, ఎందుకంటే నేను 31st నైట్నే మీరు నన్ను పిలిచినా నేను రాలేకపోయాను కొన్ని కారణాలను బట్టి, సరే వస్తానని చెప్పి అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. నుంచున్న నా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా నన్ను ఒక స్థలానికి పిలిచారు అంటే ఆ మాట నా చెవును పడినప్పటి నుంచి కూడా నేను దేవుని సన్నిధిలో నుంచున్నా, బైక్ మీద వెళ్తున్నా, ప్రభువా పలానా సేవకుడు నన్ను పిలిచాడు కదా, ఆ మందిరానికి ఏ మాట అవసరం, అక్కడ నేను ఏం చెప్పాలి, అక్కడ నేను నిలబడుతున్నప్పుడు నువ్వేం మాట్లాడతావు అని చెప్పి నా ఆలోచన, నా దృష్టి అంతా నేను అలాగ ఆలోచన చేస్తూ ఉంటా. సరే ప్రియులారా, ఆలోచన చేయండి. నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా అక్కడ సంఘానికి ఏ మాట అవసరమైనది, అక్కడ సంఘానికి అక్కడ కూడి వచ్చే నీ ప్రజలకి ఏ మాట అవసరమైనది, తీపర్లో ఉన్న ఐపీసీ సంఘానికి ఏ మాట అవసరం, అక్కడ నిలబడినప్పుడు ప్రభువా నేను వాళ్ళకి ఏం తెలియచేయాలి అని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతున్నప్పుడు దేవుడు నాకు ఈ మాటని చూపించాడు. ఏ మాట తెలుసా? బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆలోచన చేస్తున్నాను, ప్రభు ఈ మాట నేను వాళ్ళకి ఎలా చెప్పాలి అని నేను ఆలోచన చేస్తూ ఉంటే, ప్రియులారా ఆలోచన చేయండి. నాకు దేవుడు ఒక అంశాన్ని, ఒక టాపిక్ని నాకు దేవుడు నా దృష్టిలో పెట్టాడు. చూడండి, ఈరోజు మనం ఆలోచన చేస్తే బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవాలని దేవుని వాక్యం ఉంది కదా. ఈరోజు చూడండి, ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మనము సండే క్రైస్తవులుగా ఉన్నామా, మండే క్రైస్తవులుగా ఉన్నామా? అబ్బా చాలా బాగా చెప్పారే. ఒక విషయం ఆలోచించేయండి ప్రియులారా, సండే క్రైస్తవులు అంటే ఎవరు, మండే క్రైస్తవులు అంటే ఎవరు? నేను ఈ 2 విషయాలు నేను మీ ముందు ఉంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఓకేనా? మీరు ఆలోచన చేసుకోండి, ఏ క్రైస్తవుడిగా మనం ఉన్నాము. సండే క్రైస్తవులు అంటే ఎవరు, మండే క్రైస్తవులు అంటే ఎవరు? చూడండి ప్రియులారా, చాలాసార్లు సండే క్రైస్తవులు అంటే ఎవరు అని నేను చెప్తున్నాను అంటే, ఆదివారం క్రమంగా గుడికి వస్తారు, ఆదివారం చాలా పరిశుద్ధులుగా ఉంటారు, ఆదివారం సేవకులు అంటే గడగళ్ళాడిపోతూ ఉంటారు, ఆదివారం క్రమంగా మందిరానికి వస్తారు, దేవుడికి ఇచ్చే విషయంలో ఇస్తూ ఉంటారు. కానీ మరలా లోకంలోకి వెళ్ళాక వాళ్ళు ఎలాగుంటారు అంటే లోకానుసారులుగానే బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళని నాకు దేవుడు పెట్టిన ఆలోచన బట్టి వీళ్ళకి నేను ఏం పేరు పెట్టానంటే సండే క్రైస్తవులు. ఈ సండే క్రైస్తవులు ఎలాగుంటారంటే, ఒక మాటలో చెప్పాలి అంటే నామకార్థ క్రైస్తవ్యం. అంటే మేము పేరుకి ఎవరు క్రైస్తవులం, కానీ వారి విశ్వాస జీవితాన్ని పరీక్షించినప్పుడు, వారి భక్తి జీవితాన్ని పరీక్షించినప్పుడు, వారి క్రైస్తవ జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కడా కూడా వారి జీవితంలో ఎవరు కనబడరో తెలుసా? క్రీస్తు కనబడరు.
ఆదివారం మాత్రం మందిరానికి వస్తారు, దశమ భాగాలు మాత్రం ఇస్తారు, పరిచర్యలో పాల్గొంటారు. కానీ వారి జీవితం ఎలాగుంటుంది అంటే నామకార్థ క్రైస్తవ. చూడండి, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనం ఒకరు చదవండి. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్ష్యార్థముగా ఇచ్చిన ఆజ్ఞలను బట్టి ఏంటండి నడువక ఏం చేస్తారంట? ఈ సండే క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? దేవుని చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఏం చేయరు, నడవరు. ఈ సండే క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని వాక్యం ఎలాగ చెప్తే అలాగ చేయరు వాళ్ళు. ఆదివారం మాత్రం పరిశుద్ధులుగా ఉంటారు, ఆదివారం మాత్రం మందిరానికి క్రమంగా వస్తారు, ఆదివారం మాత్రం మందిరానికి ఎలాగొస్తారు అంటే నమ్మకంగా వస్తారు. కానీ మిగతా 6 రోజులు ఎలాగుంటారంటే వారి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతారు. ఈరోజు ఆదివారం మందిరంలో కనబడే క్రైస్తవులు ఎంతమంది అలాగూ లేరు? ఈరోజు ఆదివారం మందిరంలో కనబడే క్రైస్తవులు ఎంతమంది రోజు ఇంటి దగ్గర సీరియల్స్ చూడట్లేదు? ఒకసారి మీ గుండెల మీద మీరు చేసుకుని ఆలోచన చేయండి. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం అంటుంది నామకార్థ క్రైస్తవ్యం. సండే క్రైస్తవులు ఎవరో తెలుసా? నామకార్థ క్రైస్తవ్యం. ఆదివారం సన్నిధికి రాకపోతే, ఆదివారం మందిరానికి రాకపోతే, ప్రభు బల రోజు మొదటి ఆదివారం దేవుని సన్నిధికి రాకపోతే పాస్టర్ గారు అడుగుతారేమో, ఎందుకు వస్తున్నారంట మందిరానికి? పాస్టర్ గారు అడుగుతారేమో ఎవరి దృష్టిలో హాజరేయించుకోవడానికి. పాస్టర్ గారి దృష్టిలో హాజరేయించుకోవడానికి చాలా మంది మందిరానికి వస్తూ ఉంటారు. ఎవరి దృష్టిలో హాజరేయించుకోవడానికి అంటే పాస్టర్ గారి దృష్టిలో హాజరేయించుకోవడం కోసం. ప్రియులారా, ఆలోచన చేయండి. నువ్వు సండే క్రైస్తవుడిగా ఉంటే పరలోక రాజ్యం వెళ్ళవు. దేవుని మాటను వినకపోతే, దేవుని వాక్యాన్ని పక్కన పెడితే, దేవుని వాక్యం అన్నది కదా, దేవుని ధర్మశాస్త్రాన్ని వింటారు కానీ దేవుని వాక్యాన్ని మాత్రము వారి ఆచరణలో వారు పెట్టరు. ఎవరు వీళ్ళు? సండే క్రైస్తవులా, మండే క్రైస్తవులా? ఇప్పుడు నేను చెప్పేది ఎవరి కోసం చెప్తున్నాను? అర్థమవుతుందండి? నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిజంగానేనా? నేను హల్లెలూయా చెప్పమన్నానని చెప్తున్నారా? సండే క్రైస్తవులు దేవుని మాట వినరు. కనబడతారు, దేవుని సన్నిధికి వస్తారు, పాస్టర్ గారి దృష్టిలో అటెండెన్స్ వేయించుకుంటారు, కానీ దేవుని వాక్యాన్ని వినరు వీళ్ళు. దేవుని వాక్యాన్ని వినరు వీళ్ళు. ప్రియులారా, ఆలోచన చేయండి. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, జకరియా గ్రంథము 1:4, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. ఏంటండి? పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడి అని వారికి ప్రకటించినను వారు వెనకపోయిరి. వీళ్ళెవరో తెలుసా? సండే క్రైస్తవులు. ప్రియులారా, ఆలోచన చేయండి. మన పూర్వీకులు చాలా మంది ఎవరి మాట వినలేదంట? దేవుని మాట వినలేదు. చాలా మంది ప్రవక్తలు వాళ్ళకు ప్రకటించారు, అయ్యా మారు మనసు పొందండి, అయ్యా ప్రత్యేకంగా లోకంలోంచి మీరు ప్రత్యేకించబడండి. ఈ రోజు క్రైస్తవులుగా మనం మందిరంలో ఉంటున్నామే, ఈ రోజు క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో ఉంటున్నామే, ఆదివారం చేతులెత్తి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ప్రభువుని మనం ఆరాధన చేస్తున్నామే. ఆరాధన చేసే మనము లోకములోంచి ప్రత్యేకించబడ్డామా? లోకపు అనుభవాల్లోంచి ప్రత్యేకించబడ్డామా? మన ఇంటిలో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు, మన ఇంటిలో ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు నిజముగా క్రైస్తవుల వలె మనం ప్రవర్తిస్తున్నామా? నిజముగా క్రైస్తవుల వలె మన ఇంట్లో కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నామా? లోకంలో ఒక మాట ఉంటుంది కదా, నలుగురిలో నా కులంలో గో. ఇంకంతే, నేను పూర్తిగా ఏం చెప్తాను బలిపేట మీకు ఆ మాట. చాలా మంది క్రైస్తవులు అలాగే బ్రతుకుతున్నారు.
ఈరోజు రక్షించబడిన నీవు ఎలాగ ఉండాలి అంటే ఒక ప్రత్యేకించబడిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. ఈ అనుభవం ఎవరి జీవితంలో ఉండదంటే సండే క్రైస్తవుల జీవితంలో ఈ అనుభవం ఉండదు. చెప్పాను కదా సండే క్రైస్తవులు ఎలాగ ఉంటారు, ఇప్పుడే ఒక సామెత చెప్పాను కదా, అలాగే ఉంటారు. ఏ ఎండకి ఆ గొడుగు. భక్తి వేషం మందిరంలో ఒకలాగా, లోకంలో ఒకలాగా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా, మన స్నేహితుల మధ్య ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని సన్నిధిలో సేవకుల ఎదుట ఉన్నప్పుడు ఒకలాగా, మన బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఒకలాగా. ప్రియులారా, ఆలోచన చేయండి, వీళ్ళందరూ ఎవరంటే సండే క్రైస్తవులుగా పిలువబడతారు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు సండే క్రైస్తవుడిగా ఉన్నావా ఈరోజు? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? కనీసం ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క క్రొత్త విషయాన్ని నువ్వు నేర్చుకోగలుగుతున్నావా? ఒక్కొక్క ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, అయ్యా నేను ఏమి శుద్ధీకరించుకోవాలి, అయ్యా నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలి, అయ్యా నా జీవితాన్ని నేను ఎలా కట్టుకోవాలి అని నువ్వు ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? ఆలోచన చేయండి. సండే క్రైస్తవులు కాదు దేవునికి కావాల్సింది. మీ పూర్వీకులు మాట వినలేదంట. నిజమే ప్రియులారా, మనము దేవుణ్ణి నమ్ముకున్న క్రొత్తలో ఎలా బ్రతకాలో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామో ఎవరు ఏది చెప్తే అది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు అంటే అప్పుడు మనకి ఏమి లేదు అంటే అవగాహన లేదు. కానీ దేవునిలో ఎదిగే కొద్దీ మన భక్తిలో ఏం రావాలంటే ఒక ప్రత్యేకత అనేది కావాలి. ఏం కావాలి? ఈరోజు నేను చెప్తాను, చాలా మందికి ఏం చెప్తాను తెలుసా, ఏ వాక్యం పడితే ఆ వాక్యం వినకండి అని చెప్తాను. ఎందుకు అంటే లోకంలో చాలా మంది గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు లోకంలో తిరుగుతున్నాయి. ఒక సేవకుడు అంటాడు సినిమాలు చూస్తే తప్పేంటి, ఇంకో సేవకుడు అంటాడు ఇది ఎట్టుకుంటే తప్పేంటి, ఇంకో సేవకుడు అంటాడు ఇంకోటి చేస్తే తప్పేంటి. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం అంటుంది మీరు ఈ లోకమునకు వేరే జీవించండి అంటున్నాడు కదా. క్రైస్తవులుగా ఉన్న మనము లోకములోంచి వేరు చేయబడాలి. క్రైస్తవులుగా ఉన్న మనము లోకములోంచి ప్రత్యేకించుకోవాలి. దేవుని వాక్యం అంటుంది లోకములోంచి మీరు వేరే జీవించండి. లోకస్తుల వలె మీరు మాట్లాడకూడదు, లోకస్తుల వలె ప్రవర్తించకూడదు, లోకస్తుల వలె మీరు తిరగకూడదు. ఈరోజు ఎంతమంది బార్ షాప్లో కనబడుతున్నారు, మరలా చర్చిలో కనబడుతున్నారు? ఆలోచన చేయండి. ఈరోజు ఎంతమంది సినిమా హాల్లో కనబడుతున్నారు, మరలా ఆదివారం గుళ్ళో కనబడుతున్నారు? ఆలోచన చేయండి. వీరు సండే క్రైస్తవులు కాదా? నువ్వు ఒకవేళ సండే క్రైస్తవుడిగా ఉంటే పరలోక రాజ్యంలో ఇక్కడ పరిశుద్ధ స్థలంలోకి నువ్వు రాగలవేమో కానీ ఆ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళలేం సుమా. జాగ్రత్త. సేవకుల కళ్ళు కప్పగలం, మన ఆత్మీయుల కళ్ళు, సంఘస్థుల కళ్ళు మనం కప్పగలం, కానీ దేవుని కళ్ళు మనం కప్పగలమా? దేవుని కళ్ళకు మనం కప్పగలమా? ఆలోచన చేయండి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం ఏంటండి? ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును, గోధుమలను కొట్లలో పోసి ఏం చేస్తాడంటండి? ఆయన చేతిలో ఏముందంట? చేట ఒకటి ఉంది. ఒక దినము రాబోతుంది. ఈ సండే క్రైస్తవులందరినీ ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆరని అగ్నిలో పొట్టునంతటిని ఏం చేస్తాడంట? కాల్చేసే దినం ఒకటి రాబోతా ఉంది. నీ ముందు ఒక దినము రాబోతా ఉంది. నీ ముందు ఒక ప్రభు ఒక దినాన్ని తీసుకురాబోతా ఉన్నాడు. అప్పుడు ఆయన చేతిలో ఏముందో తెలుసా? ఒక చేట ఉంది. ఎంతమందికి తెలుసు? స్త్రీలందరికీ చేట తెలుసా? ఇంట్లో చెరుకునే చేట, తుడుచుకుని ఎత్తుకునే చేట కదా నేను చెప్పేది. ఇప్పుడు ఎవరు చెరుగుతున్నారండి కదా? నిజమే. నేను పూర్వం మా ఇంట్లో అంటే నా చిన్నతనంలో మా నాన్నమ్మ గారి దగ్గర ఒక చేట ఉండేది. దానికి పేడ అలికేసి ఉండేది మాట. ఏం చేసేవారు, ఇంట్లో ఏమన్నా చెరగాలి అంటే చక్కగా దాన్ని ఇలా ఇలా అని ఆ పొట్టు అంతటిని ఇలా ఒక్కసారి అంటే ఏమొచ్చేది? పొట్టు ఉండిపోయి గట్టి గింజలు చేతికి వచ్చాయి. అవి తీసి పక్క దాంట్లో వేసేవారు కదా. అలాంటి ఒక చాట నా ప్రభు చేతిలో ఉంది.
ఆ చాటలో మనల్ని వేస్తాడు తెలుసా మీకు? ఆ చాటలో మనల్ని వేసినప్పుడు, ఆయన చెరుగుతున్నప్పుడు గట్టి గింజలన్నిటిని పరలోక రాజ్యం పంపిస్తాడు. వాక్యానుసారంగా బ్రతికిన గట్టి గింజలన్నిటిని ఆయన రాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు. పొట్టంతా ఏం చేస్తాడో తెలుసా? మనం ఏం చేసేవాళ్ళు, మన పూర్వీకులు ఏం చేసేవారు? ఇలా ఇలా అని అలా పడేసేవారు కదా. ఆయన కూడా మనల్ని కూడా అదే రీతిలో, చాట ఆయన చేతిలో ఉంది. ఒక రోజు రాబోతుంది, నువ్వు సండే క్రైస్తవుడిగా ఉన్నట్లయితే, నువ్వు నామకార్థ క్రైస్తవాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే, నువ్వు మోసపూరితమైన క్రైస్తవుడిగా మనం బ్రతికినట్లయితే, ఒకానొక రోజు ఆ మండే అగ్నిగుండంలోకి మనం వెళ్ళిపోతాం సుమా. ఒకానొక రోజు ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు ఎవరి కళ్ళు కప్పినా సరే దేవుని కళ్ళు కప్పలేవు. నువ్వు సేవకుని కళ్ళు కప్పొచ్చు, నీ పక్క సహోదరుల కళ్ళు కప్పొచ్చు, కానీ ఎవరి కళ్ళు మనం కప్పలేము. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సండే క్రైస్తవుడిగా ఉంటే, నువ్వు లోకానుసారమైన క్రైస్తవుడిగా ఉంటే, నువ్వు ఇంకా ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ భయము లేని వ్యక్తిగా, భక్తి లేని వ్యక్తిగా, ఒకవేళ భక్తి ఉన్నా భయం లేని వ్యక్తిగా నువ్వు నటిస్తూ ఉంటే గనక, నా ప్రభు చెప్తున్నాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, జాగ్రత్త. ఒకానొక రోజు రాబోతుంది, లోకము దానిలో ఉన్నవన్నీ కాలిపోయే రోజు ఒకటి రాబోతుంది. లోకము దాని ఆశలు గతించిపోయే రోజు ఒకటి రాబోతుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. లోకంలో ఉన్న వారి కంటే మనకు భయంకరమైన తీర్పు ఉంది. లోకములో ఉన్న వారికి వాక్యం తెలీదు, లోకములో ఉన్న వారికి దేవుడు లేడు, లోకములో ఉన్న వారికి ధర్మశాస్త్రం లేదు, లోకములో ఉన్న వారికి యథార్థత అంటే ఏంటో, నిజదేవుడు ఎవరో, నిజమైన భక్తి ఏంటో వారికి తెలియదు ప్రియులారా. ఒకవేళ దేవుడు వాళ్ళనేమైనా క్షమిస్తాడేమో కానీ నీకు నాకు ఏమిచ్చాడు? ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు కదా. నీకు నాకు ఆయన ఏమిచ్చాడు? దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు కదా, దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. మనలందరినీ ఒకానొక రోజు చెరగబోతున్నాడు, మనలందరినీ ఒకానొక రోజు జల్లించబోతున్నాడు, జల్లెడ వేయబోతున్నాడు. ఆ జల్లెల్లో మనము ఏ పరిస్థితిలో ఉంటామో ఆలోచన చేయండి. తేలిపోతాం, తేలిపోతాం, తేలిపోతాం. నువ్వు నిజంగా సండే క్రైస్తవుడిగా ఉంటే తేలిపోతావు. మరి ఎవరు నిలబడగలుగుతారు? ఎవరు ఉంటారు ఆ పరిస్థితుల్లో అంటే, ఎవరైతే మండే క్రైస్తవుడిగా ఉంటాడో, ఎవరైతే దేవుని అగ్ని చేత మండించబడతారో వాళ్ళు మాత్రం ఎలాగుంటారో తెలుసా? మండే క్రైస్తవులుగా ఉంటారు. హల్లెలూయా. ఎవరు అక్కడ నిలబడతారంటే, ఏ వ్యక్తి అయితే సంఘములో మండే క్రైస్తవుడిగా ఉంటాడో, మండే అంటే సోమవారం కాదు నేను చెప్పేది, ఓకేనా? మండించబడే క్రైస్తవుడు. సండే క్రైస్తవుడు అన్నాను కదా అని మీకు మండే అనగానే ఆదివారం క్రైస్తవుడు, సోమవారం క్రైస్తవుడు, ఇది కాదు నా వెర్షన్. ఓకే, అర్థమవుతుందండి? జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆదివారం క్రైస్తవుడిగా ఉంటే కాదు, మండే అంటే మండించబడే క్రైస్తవుడు. బలిపీఠం మీద ఏం మండాలంట? నిత్యము అగ్ని మండుచుండవలెను. ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క బలిపీఠంగా మారిపోవాలి. చెప్పలు కొడదామా? ఒక్కొక్కరు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? ఒక్కొక్క బలిపీఠంగా మారిపోవాలి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క బలిపీఠంగా మార్చాలి. దేవుడు ఒక్కొక్కరి దేవుని సన్నిధిలో మనము ఒక్కొక్కరు ఒక్కొక్క బలిపీఠంగా దేవుని సన్నిధిలో మనం మారిపోవాలి. ఎవరైతే బలిపీఠంగా మారిపోతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో తమ్మును తాము సమర్పించుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో తమ్మును తాము ప్రత్యేకించుకుంటారో, వారు ఎలాగుంటారు అంటే నిత్యము మండుచున్న క్రైస్తవులుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగుండాలి? మండుచున్న క్రైస్తవులు. ఎలా ఉండకూడదు? సండే క్రైస్తవులుగా ఉండకూడదు. ఆదివారం ఒక రోజు దేవుని సన్నిధికి వెళ్తే సరిపోతుందిలే, సేవకులకి కనిపిస్తే సరిపోతుందిలే. కాదు ప్రియులారా, సండే క్రైస్తవులుగా మనం ఉండకూడదు, మండే క్రైస్తవులుగా ఉండాలి. చూడండి, అక్కడ అంటున్నాడు కదా, మండే క్రైస్తవులు అంటే ఎలాగుంటారని మనం ఆలోచన చేస్తే, చూడండి ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వారు మండే క్రైస్తవులుగా ఉంటారు. ఎవరు?
ఎవరు మండే క్రైస్తవులు? దేవునితో సహవాసం చేసేవారు కావాలి దేవునికి. ఆదివారం గుడికి వచ్చేవారు దేవునితో సహవాసం చేస్తున్నట్లు కాదు. ఆదివారం గుడికి వచ్చేవాళ్ళు దేవునితో సహవాసం చేస్తున్నట్లు కాదు ప్రియులారా. ఎవరంటే మండించబడే క్రైస్తవులు ఎవరో తెలుసా? ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే దేవునితో అంటు కట్టబడతారో. ఎవరు మండించబడే క్రైస్తవులు ఎవరు? మండే క్రైస్తవులు ఎవరు? దేవునితో సహవాసం చేయాలి, దేవునితో అంటు కట్టబడాలి. యేసు ప్రభు అందరికీ తెలుసు, కానీ యేసు ప్రభుకి నీవు తెలుసా? ఈరోజు లోకంలో అందరికీ యేసు ప్రభు తెలుసు కదా. మొన్న ఒక రోజు నేను మా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర ఒక బ్రాహ్మణుడు మాట, మెల్లో రుద్రాక్షమాలు వేసుకుని పంచి మీద ఉన్నాడు. ఒక బ్రాహ్మణుడు లిఫ్ట్ అడిగాడు నన్ను. నాకున్న అలవాటు ఏంటంటే ఎవరు లిఫ్ట్ అడిగితే వాళ్ళకి ఇస్తాను. అంటే వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు అంటే దొంగల్లా కనబడకపోతే మంచిగా ఉన్నారు అంటే లిఫ్ట్ ఇస్తాను. ఆయన్ని సరే కదా, దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడో సువార్త చెప్దాం ఆయనకి అని చెప్పి బండి ఎక్కించుకున్నాను. బండి ఎక్కించుకున్నాక నన్ను ఆయన స్వామి స్వామి అని సంబోధిస్తున్నాడు. ఓకే, కొన్ని విషయాలు నేను ఆయనతో కొవ్వూరు టోల్గేట్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర దిగిపోతానన్నాడు. ఆ మధ్యలో ఆయనతో కొంత సంభాషణ నేను చేస్తున్నా. స్వామి నేను అక్కడికి వెళ్తున్నాను, స్వామి నేను ఎక్కడికి వెళ్తాను, ఇలా మాట్లాడుతున్నాడు నాతో. సరే ఆయన అన్నీ మాట్లాడినిచ్చాను. ఎక్కడికి సంథింగ్ ఏదో ఊరు నడుచుకుంటా వెళ్తున్నాడంట ఆయన. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు కదా వాళ్ళు, అక్కడికి. అలాంటి సమయంలో ప్రియులరా ఆయన వెనకాల నుంచి అవన్నీ ఏవేవో చెప్తూ ఉన్నాడు. అదంటున్నాడు ఇదంటున్నాడు. నేను వెంటనే ప్రభువా ఈ వ్యక్తికి ఎలాగైనా సరే కొంత సువార్త నేను చెయ్యాలి. ఎందుకు బండి ఎక్కించుకున్నాను? సరదా కాదు, సువార్త చేద్దామనే ఉద్దేశంతో నేను నా బండి ఎక్కించుకున్నా. ఈ వ్యక్తికి సువార్త చెప్పాలి ప్రభువా, నీ మాట నేను చెప్పాలి అని చెప్పి నేను ఆ వ్యక్తిని బండి ఎక్కించుకుని నేను అలా ఎదరికి వెళ్ళే కొద్దీ కొన్ని విషయాలు ఆయనకి నాకు కొన్ని మాటలు కలిసినప్పుడు నెక్స్ట్ జన్మ అంటూ ఏదో ఉంది. నెక్స్ట్ జన్మ అనే ఒక విషయాన్ని ఆయన టాపిక్ తీసుకొచ్చినప్పుడు నేను చెప్పాను, మనిషికి ఒక జన్మే, మరొక జన్మ అనేది లేదు. ఈ లోకంలో మనం బ్రతికే విధానాన్ని బట్టి అయితే మీ భాషలో మోక్షం అంటారు కదా, మోక్షమా లేదా నరకమా, ఈ రెండు ప్రదేశాలే దేవుడు మనకి ఇచ్చాడు అని నేను చెప్పాను. సరే ఆయన ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. కోటిపల్లి బస్ స్టాండ్ వచ్చింది, ఆయన దిగిపోయినప్పుడు ఎప్పుడు నా బైక్లో కొన్ని కరపత్రికలు ఉంటాయి. ఆ కరపత్రిక ఒకటి ఆయన చేతిలో నేను పెట్టాను. ఆయన నన్ను అడిగాడు, మీరు చర్చికి వెళ్తారా అన్నాడు. అవునండి, నేను ప్రభుని నమ్ముకున్నాను. ఒకప్పుడు ఇప్పటి వరకు మీరు ఏం చెప్పారో వాటిని నేను ఒకప్పుడు నమ్ముకున్నాను. ఇప్పుడు నేను సత్యాన్ని తెలుసుకున్నాను అంటే ఆయన అన్నాడు, నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అవునా, మీకు యేసు ప్రభు ఇష్టమా? మరి యేసు ప్రభు ఇష్టమైనప్పుడు ఎప్పుడైనా బైబిల్ చదివారా అంటే బైబిల్ అంతా చదివేశానండి, నాకు చాలా అర్థం అవ్వలేదు, కానీ నాకు కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అన్నారు. అంటే అప్పుడు నేను అన్నాను, అవునా, అయితే మీకు కరపత్రిక ఇచ్చాను కదా, దాని మీద నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు మరలా బైబిల్ చదవండి, మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి, నాకు తెలిసినంత మట్టికి నేను మీకు మంచిగా చెప్తాను అని నేను చెప్పాను. ప్రియులారా, అలాగ కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడేసి నేను ఒక కరపత్రిక ఆయన చేతిలో పెట్టి కొన్ని విషయాలు మాట్లాడి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆయనకి యేసుక్రీస్తు కోసం తెలుసా తెలీదా? తెలుసు. ఒక బ్రాహ్మణుడికి యేసుక్రీస్తు కోసం తెలిసింది, కానీ ఆయన సంపూర్ణంగా రక్షించబడ్డా? ఆయనకు మారు మనసు అనుభవం ఉందా? ఆయనకి ప్రత్యేకించబడే అనుభవం ఉందా? లేదు. అందరి దేవుళ్ళో యేసు ప్రభు కూడా ఒక దేవుడు అనుకున్నాడు ఆయన, అంతే. కానీ నీకు నాకు దేవుడు ఏమిచ్చాడు? రక్షణ అనే అనుభవాన్ని ఇచ్చాడు కదా, మారు మనస్సు అనే అనుభవాన్ని ఇచ్చాడు కదా, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము అనే అనుభవాన్ని ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ అనుభవము పొందిన మనము ఏం చేయాలి అంటే దేవునితో అంటు కట్టబడే అనుభవంలోకి మనం రావాలి. ఇప్పుడు ఈ అనుభవం పొందిన మనము దేవునితో సహవాసం చేసే అనుభవంలోకి రావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే ఆయన బలిపీఠం దగ్గరికి, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వారు ఆయన దృష్టిలో ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. లోకంలో యేసు ప్రభు కోసం అందరికీ తెలుసు, కానీ అందరి మీద ఆయన దృష్టి పెట్టడు. ఎవరైతే ఆయన సహవాసాన్ని కోరుకుంటారో వారి మీద ఆయన దృష్టి పెడతారు. నువ్వు నిజంగా కన్నీరు కారుస్తే ఆయన తట్టుకోగలడా? నువ్వు ఏదైనా బాధలో శోధనలో ఉన్నప్పుడు రోధిస్తుంటూ ఉంటే ఆయన నీతో పాటు, దేవుని వాక్యం ఉన్నది కదా, ఆయన మనతో సహానుభవం గలవాడై ఉంటాడంట.
నువ్వు ఏడుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు దుఃఖపడతాడు. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే దేవుని ఆత్మ దుఃఖపడతా ఉంటది. అయ్యో నా కుమార్తెకి బాధ ఉందే, అయ్యో నా కుమారుడికి బాధ ఉందే, అయ్యో నా కుమారుడు శ్రమల్లో నలిగిపోతున్నాడే అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. తెలుసా, మన కోసం అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతా ఉంటాడు. అదే విధంగా నువ్వు వెళ్ళి సినిమా హాల్లో కూర్చుంటే ఆయన బాధపడ్డా సంతోషిస్తాడా? నువ్వు వెళ్ళి సోమవారం నుంచి శనివారం వరకు సీరియల్ చూస్తూ ఉంటే ఆయన సంతోషిస్తాడా? నీకోసం బాధపడతాడు ఆయన. నా విలువైన రక్షణ నేను ఇచ్చానే, నా విలువైన మారు మనసు అనుభవాన్ని నేను ఇచ్చానే, ఈ ఆదివారం సండే క్రైస్తవులుగానే వెళ్ళుంటున్నారే, మిగతా 6 రోజులు వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారే అని చెప్పి దేవుడు బాధపడ్డా? ఆలోచన చేయండి. మన పిల్లలు ఎవరి మాట వినాలని ఆశపడతాం మనం? ఎవరి మాట అండి? మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎవరి మాట వినాలని మీరు కోరుకుంటారు? మీ మాటే వినాలని కోరుకుంటారు, అవునా కదా? నాకున్నాడు ఒక కిడ్డు, 3 సంవత్సరాలు, వాడికి జాయ్ వాడి పేరు. వాడు ఎవరి మాట వినాలని నేను కోరుకుంటానంటే నా మాటే వినాలని నేను కోరుకుంటాను. ఎందుకో తెలుసా? వాడు నా కొడుకు కాబట్టి, వాడు నా స్వాస్థ్యం కాబట్టి, వాడు దేవుడు నాకు ఇచ్చిన బహుమానం కాబట్టి నేను ఏం కోరుకుంటాను వాడి విషయంలో? వాడు ఏదైనా నన్ను హగ్ చేసుకుని, వాడు ఏదైనా నన్ను ఇలా పట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని నేను చెప్పిన మాట వింటే నాకు ఎంత సంతోషం వచ్చేస్తుందో. ఎవరికైనా అంతే. నేనేం గొప్ప కాదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అంతే కదా. అలాగే ప్రియులరా, నీవు నిజంగా దేవుని మాట వింటే, నువ్వు నిజంగా దేవుని మాటకు నువ్వు లోబడితే ప్రియులరా, ఆలోచన చేయండి ఆయన ఎంత సంతోషిస్తాడో. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన మాట నీవు వింటే ఆయన ఎంత సంతోషిస్తాడో. ఈ లోకంలో ఒక కుమారుడి విషయంలోనే నేను అంత సంతోషిస్తే, ఈ లోకంలో ఒక కుమార్తె విషయంలోనే మీరు అంత సంతోషిస్తే, ఈ లోకంలో ఒక విశ్వాస విషయంలో మీ సేవకుడు అంత సంతోషిస్తే, ఈ లోకంలో ఒక ఆత్మని కన్న ఆత్మీయ తండ్రిగా మీ ఆత్మీయ తండ్రి మీ విషయంలో అంత కొన్నిసార్లు బాధపడుతూ ఉంటే, కొన్నిసార్లు సంతోషిస్తూ ఉంటే, మరి మనలందరినీ ఎలా చేసుకున్నాడో తెలుసా? ఆయన తన పోలికలు, తన స్వరూపంలో చేసుకున్నాడంట ఆయన. పిల్లరా, ఆలోచన చేయండి. మీరు ఆదికాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయాలు చదివితే ఈ సృష్టిని అంతటిని ఆయన ఎలా చేశాడు? ఎలా చేశాడండి? ఎలా చేశాడు? నోటి ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, వీటన్నిటిని ఎలా చేశాడంటే ఆయన నోటి మాటతో చేశాడు. మరి మనిషిని ఎలా చేశాడు అంటే ఆయన చేతితో. ఎందుకు మనిషిని అలా చేశాడు అంటే, నోటి మాటలో శక్తి లేదా ఆయనకి? ఏదైనా చేయగల దేవుడు ఆయన. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదై. ఆమె ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా. ఆయన మాట జీవము కలిగిన మాట, ఆయన మాటలో శక్తి ఉంది. మరి శక్తి గల ఆయన మాటతో మనిషిని ఎందుకు సృష్టించలేకపోయాడు అంటే మనిషిని అంతగా ప్రేమించాడు ఆయన. ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణం ఇచ్చాడు. ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడంటే ఆయన చేతులతో మట్టి ముద్దను ఆయన చేతులతో చేశాడు. ఆయనలో ఉన్న మన నాసికా రంధ్రంలోకి ఆయనలో ఉన్న జీవవాయువుని ఊది మనిషిని ఎంత ప్రేమించాడో అక్కడ ఆయన ప్రేమ అర్థమవుతుంది. అంతగా ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాట కాదని, ఆయనతో సహవాసము వద్దు అని
ఆయనతో ఒక ఆదివారం గుడికి వెళ్తే సరిపోతుందని, ఒక ఆదివారం ఆయనతో సహవాసం చేస్తే సరిపోతుందని, మిగతా 6 రోజులు మన ఇష్టానుసారంగా మనం లోకంలో తిరుగుతుంటే ఆయన బాధపడతాడా? బాధపడ్డా? ఆయన మన కోసం దుఃఖిస్తాడా? దుఃఖించడా? ఆయన మన కోసం రోధిస్తాడా? రోధించడా? ఆలోచన చేయండి. ఈరోజు ఈ ఆదివారపు పునరుద్ధాన దినాన దేవుని వాక్యాన్ని వింటున్న మనతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? ఒక మండే క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు మండలేదేమో, సరిగ్గా ఇప్పటి వరకు సరి అయిన మంట నీలో లేదేమో, ఈ రోజు నుంచి నీకు అర్థం అవ్వవలసిన విషయం ఏంటంటే, ఒక మండే క్రైస్తవుడిగా నేను ఉండాలి. ఇక్కడ ఈ రోజు ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నన్ను ఒక మండే క్రైస్తవురాలుగా నన్ను ఉంచు. ఏం తీర్మానం చేసుకోవాలి? ఇక నుంచి వెళ్ళేలోపు, ఆయన బలిపీఠం దగ్గర నుంచి మీరు బయటికి వెళ్ళేలోపు ఒక తీర్మానంతో బయటికి వెళ్ళాలి. ఏమన్నా తెలుసా? ప్రభువా నేను సండే క్రైస్తవుడిగా ఉండకూడదయ్యా, నేను మండించబడే క్రైస్తవుడిగా నేను ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, 7వ అధ్యాయము 1 కొరింథీయులు 7:24 వచనాన్ని మనం చదివితే, సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడితిమో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈరోజు చాలా సార్లు మనం అంటాం, అయ్యో ప్రార్థనకి వెళ్ళాలంటే దేవుడు నాకు ఆ మేలు చేస్తే నేను వెళ్తానండి, ప్రార్థనకి వెళ్ళాలంటే నేను దేవుడు నాకు ఈ మేలు చేస్తేనే నేను దేవుని సన్నిధికి వెళ్తానండి అని ఎన్నిసార్లు మనం చెప్పట్లేదు? ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో దేవునితో సహవాసం చేయడం మనం నేర్చుకోవాలి. ఒక భక్తుడు అంటాడు, నేను దేన స్థితిలో ఉన్నాను, ప్రభువుని స్తుతిస్తాను. నేను సంపన్న స్థితిలోకి వెళ్ళినా సరే నా ప్రభువుని స్తుతిస్తాను. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొనెను. తనకున్న సంతానం అంతా కోల్పోయినప్పుడు, తన పశువులన్నీ కోల్పోయినప్పుడు, తన ఆస్తి అంతా కోల్పోయినప్పుడు, సమస్తము కోల్పోయినప్పుడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొను. ఇది కదా మండించబడే క్రైస్తవుడు అంటే, అతను కదా మండించబడే క్రైస్తవుడు అంటే. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మండించబడే క్రైస్తవులు అంటే అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించుడే ఇలా పడతారు కదా. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు పాడగలరా ఈ పాట? ఏదైనా నీ ఇంటిలో ఒక కన్నీరు అనుభవం గుండా నీ కుటుంబం వెళ్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతించే అనుభవం నీకుందా? యోబంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తుతి కలుగును గాక. ఈరోజు ఏ పరిస్థితిలోనైనా సరే నువ్వు ఆ మాట చెప్పగలగాలి. ఏ పరిస్థితిలోనైనా సరే నువ్వు ఆ మాట చెప్పగలగాలి. నేను చెప్పగలను, నా ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు కొన్ని చేదైన అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం నేను నేర్చుకున్నాను, దేవుణ్ణి ఆరాధన చేయడం నేను నేర్చుకున్నాను. కొన్నిసార్లు ఏం చేసేవాడో తెలుసా? నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, నాకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నేను ఒక మేడగదిలో ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని దావీదు వలె నాట్యమాడుతూ నేను దేవుణ్ణి ఆరాధన చేసేవాడిని. మనము నాట్యమాడుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తే సాతానికి ఏమెక్కుద్దో తెలుసా? పిచ్చెక్కిపోద్దన్నమాట. ఏమెక్కిపోద్దాడికి? ఒరే బాబు ఏంట్రా, వీడికి ఇన్ని శ్రమలు నేను ఇన్ని శ్రమలు నేను అనుమతించేనే, ఇంత బాధలు నేను అనుమతించేనే, వీడిని హింసిస్తున్నానే, వీడిని చాలా నలిపేస్తున్నానే, అయినా ఏంటి వీడు? నాకు దావీదు అంటే చాలా ఇష్టం. నేను నా కుమారుడి కోసం నేను ప్రార్థన చేసినప్పుడు రోజు మా అబ్బాయి కోసం ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? ప్రభువా నా కుమారుడు దావీదు వలె మంచి ఆరాధికుడిగా అవ్వాలి ప్రభు అని నేను ప్రార్థన చేస్తాను. నాకు బైబిల్లో ఉన్న వ్యక్తుల్లో ఇష్టమైన వ్యక్తుల్లో దావీదు ఒకడమాట. ఎందుకు అంటే దావీదు వలె ప్రభు నన్ను ఎన్నుకున్నాడు అనుకుంటాను నేను. తన తండ్రిని పిలిచి ప్రవక్త అంటున్నాడు, అయ్యా నీ కుమారుల్లో ఒక కుమారుని నేను అభిషేకించబోతున్నాను అన్నాడు. ఈ సందర్భం మనందరికీ తెలుసు కదా. అప్పుడు దావీదు తండ్రి ఏం చేస్తాడు అంటే అందంగా ఉన్న వాళ్ళని పిలుస్తాడు. ప్రవక్త అంటాడు, తండ్రి అంటాడు, అయ్యా ఈ వ్యక్తిని నువ్వు అభిషేకించేది. దేవుడు అంటాడు, నో. మరలా బలంగా ఉన్న వారిని దావీదు తండ్రి పిలుస్తాడు. ప్రభువా ఈ వ్యక్తిని నువ్వు అభిషేకించింది. నో. మరలా యుద్ధ నైపుణ్యం కలవారిని అందరినీ పిలుస్తాడు. ప్రభువా ఈ వ్యక్తిని నువ్వు అభిషేకించేది. నో. అలాగా లోకంలో మనుషులు చూసే వాటన్నీ ఉన్నవారందరినీ పిలుస్తారు. అందంగా ఉన్నవారిని, చదువుకున్న వారిని, లేదా బలవంతుల్ని, పరాక్రమవంతుల్ని, తనకున్న
కొడుకులందరినీ ఒక్కొక్కరిని పిలుస్తాడు. 9 మంది వస్తారు. ఉన్న కొడుకులందరూ అయిపోయారు. ప్రభు అంటాడు, ఈ వ్యక్తేనా అంటే ప్రభు అంటాడు, నో నో నో. మరి ఇంకెవరున్నారు? తండ్రికి పిచ్చెక్కిపోయింది. ఏంటి, ఇంతమంది అందంగా ఉన్న పిల్లలందరినీ నేను తీసుకొచ్చానే, బలం కలిగిన వారందరినీ నేను తీసుకొచ్చానే, చదువుకున్న వారందరినీ నేను తీసుకొచ్చానే, యుద్ధ నైపుణ్యం కలవారందరినీ నేను తీసుకొచ్చానే అంటే ఇంకా ఎవరున్నారంటే, ఇంకా దావీదు తండ్రికి నీరసం వచ్చేసి, ప్రభువా ఉన్నాళ్ళేవయ్యా, ఆడు అసలు జనాభా లెక్కల్లోనే లేడు, బుడ్డోడు, ఆడు పని ఏంటి, ఎక్కడో నాకున్న మందలన్నిటిని తోలుకెళ్ళిపోయి అక్కడ గొర్రెలు కాసుకునే పని. కానీ ప్రియులరా, నేను అనుకుంటాను దేవుని దృష్టి దావీదు మీద ఎందుకు పడిందో తెలుసా? దావీదు మంచి ఆరాధికుడు. హల్లెలూయా. నువ్వు నీ జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నడిపించబడాలి అంటే, నువ్వు ఒక ఆరాధికుడిగా మారాలి. నువ్వు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభువు నిన్ను నిలబెట్టాలి అంటే, నీ బంధువర్గంలో, నీ రక్త సంబంధికుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ ఉద్యోగస్తుల మధ్యలో, నీ వ్యాపార స్థలంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు నిలబడాలి అంటే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మనం మారాలి. హల్లెలూయా. ఎలా మారాలండి? ఎక్కడ ఆరాధన చేయాలి? ఇందాక మీ పాస్టర్ గారు ఆరాధన నడిపిస్తుంటే మిమ్మల్ని ఆరాధనలోకి నడిపించడానికి ఆయన ఎంత పుషింగ్ ఇస్తున్నారో, ఆరాధన చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని. అయినా మీరు కదలట్లేదు, మెదలట్లేదు కదా. ఆదివారం గుడికి వచ్చినప్పుడైనా దేవుణ్ణి మనం ఆరాధన చేసేది, ఆదివారం సేవకుల ముందు ఉన్నప్పుడైనా దేవుణ్ణి మనం ఆరాధన చేసేది అంటే, నో ప్రియులరా, మనం ఎక్కడున్నా దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతాం. హల్లెలూయా. బండి మీద వెళ్తూ దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతాం. నాకు తెలుసు, నేను బండి మీద వెళ్తూ దేవుణ్ణి ఆరాధన చేసుకుంటాను. బండి మీద వెళ్తూ దేవుని ఆత్మతో నింపబడుతూ భాషలు మాట్లాడుకుంటూ పోతా ఉంటా. ఆలోచన చేయండి, దేవుడి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుని వాక్యంలో ఉంది. కానీ ఆదివారం గుడికి వచ్చినప్పుడే ఆరాధించండి అని ఎక్కడా లేదు. ఆత్మతో సత్యంతో ఏ పరిస్థితిలో ఉన్నా సరే, దావీదు గొర్రెలు కాసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేయలేదా? అలాంటి ఆరాధకుడి మీద దేవుని దృష్టి పడలేదా? ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆరాధన చేయడం మొదలుపెట్టు, దేవుని దృష్టి నీ మీద కూడా పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టి నీ మీద పడాలి అంటే దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చెయ్యాలి. మండించబడే క్రైస్తవులు దేవుణ్ణి ఏ పరిస్థితిలోనైనా సరే ఆరాధన చేయగలుగుతారు. ఏ పరిస్థితిలోనైనా సరే ఆరాధన చేయగలుగుతారు. చూడండి ప్రియులారా, ఇలాగా దేవునితో సహవాసం చేసేవారు మండించబడే క్రైస్తవులు అంటే, ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఆయన్ని కూడా దేవుడు పిలిచాడు. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, యెహోవా మోషే, చదవండి అమ్మా, నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షం. చూడండి ప్రియులారా, తన మామ మందని మేపుతున్నాడు. ఎవరి వ్యక్తి? దావీదు కాదు, మోషే. ఈ మోషే తన మామ మందను మేపుతూ ఉంటే, ఆ మందని మేపుకుంటూ చూడండి, మనకి గొర్రెలు మందలు కాసేవారు ఏం చేస్తారు? వాళ్ళకి స్థిరమైన స్థావరం అంటూ ఒకటి ఉంటుందా? అలా పోతా ఉంటారు, అంతే, అలా పోతా ఉంటారు. అలాగా వెళ్ళిపోతూ ఉంటే హోరేబు అనే ఒక స్థలానికి నడిపించబడ్డాడు ఈ మోషే. అక్కడ ఏం కనబడిందంట మోషేకి? ఒక పొద, బగ మండుతూ ఒక పొద కనబడింది. ఇప్పుడు ఆ పొద మధ్యలోంచి ఒక దేవుని స్వరము, దేవదూత యొక్క స్వరము ఎవరికి వినబడుతుంది? మోషేకి వినబడుతుంది. ఏమన్నాడో చదవండి. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి
ఈ గొప్ప వింత ఏంటో ఏంటి? ఆ పొద ఏమో మండిపోతుంది, కానీ అది ఏమవ్వట్లేదు, కాలిపోవట్లేదు. ఏంటి గొప్ప వింత, ఇక్కడ ఏ వింత జరుగుతుంది అని ఒక ఆశ్చర్యంగా ఆ పొద ఏంటని చూడడానికి వెళ్ళాడు మోషే. చదవండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే, దేవుడు పిలుస్తున్నాడు మోషేని, ఓ మోషే అని అతన్ని పిలిచాను. అందుకతడు, చిత్తం ప్రభువా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరాన్ని వినేవారముగా మనం ఉండాలి. ఎవరు దేవుని స్వరాన్ని వింటారంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో మండించబడతారో వారు దేవుని స్వరాన్ని వింటారు. అందరూ దేవుని స్వరాన్ని ఎందుకు వింటారు? దేవుని స్వరాన్ని వినేవారు మండించబడే క్రైస్తవులు దేవుని స్వరాన్ని వింటారు. ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడాడా? ఎప్పుడైనా దేవుని స్వరాన్ని మీరు విన్నారా? అది ప్రవచనము ద్వారా కానీ, అది వాక్యము ద్వారా కానీ. ప్రియులారా, ఆలోచన చేయండి. మండించబడే వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీలో మండించబడాలని ఆశ నీకు ఉండాలి. అయ్యా, నేను నీ స్వరం వినాలి. అయ్యా, నేను నీ మాట వినాలి. అయ్యా, నేను నీ మాటకి లోబడతాను ప్రభు అని ఎవరి హృదయం అయితే సిద్ధపరుచుకుంటారో వారితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. మోషే వెళ్ళాడు, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. అందుకతడు చిత్తము ప్రభువా నేను, అందుకైన నా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులను విడిచిపెట్టు. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. ఈరోజు మీరు కూర్చున్న స్థలం ఏంటో తెలుసా? ఇది పరిశుద్ధ ప్రదేశము. జాగ్రత్త, నీ చెప్పులు విడిచిపెట్టు. నీవు విడిచిపెట్టవలసిన విషయాలు బయట విడిచిపెట్టి నువ్వు ప్రభు సన్నిధికి రా. నీ హృదయం అంతా వాటితో నింపుకొని, నీ హృదయం అంతా వాటితో నువ్వు నింపబడి దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడు? నువ్వు సండే క్రైస్తవులుగానే ఉంటావు. నువ్వు మండించబడే క్రైస్తవులుగా ఉండాలంటే విడిచిపెట్టబడవలసిన వాటిని నువ్వు బయట విడిచిపెట్టి దేవుని సన్నిధికి నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ప్రియులారా. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను. ప్రియులారా, మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం అంతా చదువుకోండి, టైం లేదు, నేను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగ దేవుడు అనేక విషయాలు మోషేతో మాట్లాడుతూ, ఇప్పుడు ఈ అగ్నితో సహవాసం చేసిన మోషే ఏమైపోయాడు అంటే దినదినము ఒక మండించబడే క్రైస్తవుడిగా తయారయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం మీద ఏం మండాలి? నిత్యము అగ్ని మండాలి. ఇప్పుడు ఈ అగ్నితో మీరు సహవాసం చేస్తే, ఈ మండించబడే అగ్నితో మీరు సహవాసం చేస్తే మనము కూడా ఏమవుతాము? మండించబడతా ఉంటాం. నీ సహవాసం ఎవరితోనో తెలుసా? మండించబడే క్రైస్తవులతో నువ్వు సహవాసం చేయాలి. ఎవరితో పడితే వారితో నువ్వు సహవాసం చేయకూడదు. లోకంలో ఒక మాట ఏముంటుందో తెలుసా? నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవెవరో నేను చెప్తాను అంటారు. అర్థమైందన్నమాట. లోకంలో ఏంటి? మన స్నేహితులు ఎవరో చెప్తే మనం ఎవరో చెప్తారంట. ఎందుకు? మన స్నేహితుల ప్రభావం మన మీద చాలా ఉంటుంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎక్కువగా క్రైస్తవులతో మనం సహవాసం చేసామనుకోండి, మనము అలాగే ఉంటాం. అటు ఇటు కానివారు, అంటే సగం లోకంలోనూ సగం క్రైస్తవులుగా ఉన్నవారితో సహవాసం చేసామనుకోండి, మన సహవాసం ఎలాగుంటుంది? అలాగే ఉంటుంది. వాళ్ళు చేశారు, తప్పేముంది అంటూ ఉంటారు కదా. మన ఇంట్లో చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, తాళ్ళు కడతా ఉంటారు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, సేవకుల దగ్గరికి రారు పరిగెత్తుకుని. ఎక్కడికి వెళ్తారు చాలామంది? ఎక్కడ తాడెత్తున్నాడో, ఎవడు తాయిత్తున్నాడో, ఎవడు సోది చెప్తున్నారో, ఎవరు గద్దె దగ్గరికి వెళ్ళాలో, ఇలా పరుగులు పెడతా ఉంటారు చాలామంది క్రైస్తవులు. దేవుని వాక్యం అంటుంది, అక్కడ కాదు నువ్వు పరిగెత్తవలసింది. ఈరోజు ఒక దౌర్భాగ్యం ఏంటంటే, తరతరాలుగా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నవారు కూడా అక్కడికే పరిగెడతా ఉన్నారు. కానీ నువ్వు ఎక్కడికి పరిగెత్తాలో తెలుసా? దేవుని సన్నిధికి మనం పరిగెత్తాలి. మన ఇంట్లో ఉన్న పిల్లలకి తాళ్ళు లాంటివి కట్టకూడదు. నల్ల తాళ్ళు, ఎర్ర తాళ్ళు, ఎర్ర పూసలు, నల్ల పూసలు నో. నేను చెప్పగలను ప్రియులరా, నాకున్న కుమారుడికి ఇప్పటికి ఒక దిష్టి చొక్కేటని తెలియదు. మాకు ఒక నల్ల
కనీసం మొలతాడు కట్టడం తెలియదు వాడికి, నల్లతాడు కాళ్ళకు కానీ చేతులకు కానీ. రక్షించబడిన మనము లోకములోంచి ప్రత్యేకించబడాలి అంటే సరిచేయబడాలి. లోకపు అనుభవాలు మానేయాలి, లోకపు ఆశలు విడిచిపెట్టాలి, లోకపు పద్ధతులు మానేయాలి. ఇలాగ సేవకులు చెప్తూ ఉంటే ఎంత కోపం వచ్చేస్తుందో మనకి. నేనైతే బయట నుంచి వచ్చాను కాబట్టి మీరు నన్ను ఏమి చేయలేరు. అదే మీ పాస్టర్ గారు చెప్పారనుకోండి, అయ్య బాబోయ్ ఈ వారం మా కోసమే పాస్టర్ గారు ప్రసంగం చేసేసారు. ఇలా తిరగబడే వాళ్ళు లేరా సంఘంలో? సేవకుడు అనేక మార్లు మీకోసము దేవుని బలిపీఠం పట్టుకుని, అయ్యో నేను కన్న విశ్వాసులే, అయ్యో నేను పెంచుకున్న విశ్వాసులే, నా దగ్గరికి రావాల్సిన విశ్వాసులు తాయిత్తుల దగ్గరికి వెళ్తున్నారే, నా దగ్గరికి రావాల్సిన విశ్వాసులు ఎక్కడికో పరిగెడుతున్నారే అని మీ సేవకుడు దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే అది మీకు ఆశీర్వాదమా? ఆలోచన చేయండి. మీ విషయంలో ఏ విషయంలోనైనా సరే మీకున్న సేవకుడు దేవుని బలిపీఠం దగ్గర కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉంటే అది ఎప్పటికీ మనకు ఆశీర్వాదం కాదు సుమా. చాలా వేదనతో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ మాట చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, ఎవరిని దర్శిస్తున్నాడో నాకు తెలియదు, ఎవరితో సూటిగా దేవుని అగ్ని కణములు అలాంటి మాటలు ఎవరి గుండెల్లోకి చొచ్చుకుంటున్నాయో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తివైతే గనక జాగ్రత్త, విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు. దేవుని వాక్యము కానిది ఏదైనా సరే నీ జీవితంలో పాపమే. ఆలోచన చెయ్యి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మండిస్తున్న సమయం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రగిలిస్తున్న సమయం. మండించబడే క్రైస్తవులు దేవునికి కావాలి. నువ్వు మండించబడుతున్నావా? దేవుడు నిన్ను కాలుస్తుంటే, దేవుడు అగ్ని లాంటి మాటలు నీ హృదయమును పొడుస్తూ ఉన్నప్పుడు వాటిని స్వీకరించగలుగుతున్నావా? లేదు అంటే సేవకుల మీద తిరగబడే వ్యక్తులుగా, సేవకుల మీద నువ్వు పోట్లాడే వ్యక్తిగా, ఒకవేళ ఆదివారం ఏదైనా ఒక మాట చెప్తే మరుసటి ఆదివారం వాళ్ళ గుళ్ళో కనిపించరు. ఎవరైనా తోటి విశ్వాసి, ఏమ్మా ఈ వారం గుడికి రాలేదే, ఏమ్మా ఈ వారం బల్లారాధన కదా ప్రభు సన్నిధికి రాలేదంటే, నో నేను రాను. పాస్టర్ గారు ఇలా చెప్పారు, నా కోసమే చెప్పారు ఆ మాట. పాస్టర్ గారు శుక్రవారం ప్రార్థనలో ఇలా చెప్పింది, ఆవిడ నా కోసమే చెప్పింది. వాళ్ళకైతే అవన్నీ కుదురుతాయి, మాకెక్కడ కుదురుతాయి? ఎన్నిసార్లు అనలేదు ఇలాంటి మాటలు? మనం ఆలోచన చేయండి ఒకసారి. వాళ్ళు అయితే సేవలో ఉన్నారండి, వాళ్ళు ఏదైనా చేస్తారండి, మాకు ఎక్కడ కుదురుతుందండి? లేదు ప్రియులారా, ప్రతి విషయంలో వాక్యానుసారంగా మనము ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కానిది ఏదైనా పాపమే నీ జీవితంలో. నువ్వు ఏదైనా ఇంటిలో ఒక అడుగు వేసేటప్పుడు, ఏదైనా నువ్వు ఇంట్లో ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇది వాక్యానుసారమేనా? అది చిన్న విషయమైనా సరే నేను చెప్పగలను, నా జీవితంలో ప్రతిదీ నేను అలాగే చేస్తాను. ఇంటిలో ఏదైనా ఒక శుభకార్యం, పాలు పొంగించడం, ఇది దేవుని చిత్తమేనా? లేకపోతే ముహూర్తం పెట్టించడం, ఇది దేవుని చిత్తమేనా? వాక్యములో ఇలాగ చేయొచ్చా? ఆలోచన చేయాలి. ప్రతిదీ ఆలోచన చేయాలి. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోతే పొట్టులాగా మనం అగ్నిలో పడిపోతాం కదా. ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇన్ని వారాలు దేవుని సన్నిధికి వెళ్ళి అగ్నిలో పడిపోతే ఏదైనా ప్రయోజనం ఉందంటారా? మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరన్నా ఉన్నారా లోకంలో? అలాంటి పరిస్థితి మనకి ఎదురైతే కనుక ఆలోచన చేయండి. దేవునితో మంచిగా సహవాసం చేసేవారు ఉండాలి. మోషే దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేసిన మోషే బాగా మండించబడుతున్నాడు. అప్పటి వరకు మోషే మండించబడలేదు, ఏదో మందలు మేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. కానీ మోషే ఏమయ్యాడో తెలుసా? దేవునితో సహవాసం చేసిన మోషే బాగా ఏమైపోతున్నాడు? మండించబడుతున్నాడు. ఈ మండించబడే మోషేకి ఇశ్రాయేలు ప్రజల దేవుడు భారం పెట్టాడు కదా. మోషేతో అంటున్నాడు, మోషే దేవుడు ఎవరితో మాట్లాడతాడని చెప్పాను? ఏ వ్యక్తి అయితే మండించబడతారో ఆ వ్యక్తితో మాట్లాడతాడు. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నేను నిన్ను నిలబెట్టుకుంటున్నాను. మోషే నేను నిన్ను నిలబెట్టుకొని ఏం చేస్తానో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని నీ ద్వారా నేను విడిపిస్తాను. పాలు తేనెలు ఆ ఇశ్రాయేలు మొర నేను వింటున్నాను. వారు దాస్యత్వంలో ఉన్నారు. వీళ్ళందరినీ ఎక్కడికి నడిపిస్తాను? పాలు తేనెలు ప్రవహించే
కనానుకు నేను నడిపిస్తాను, నిన్ను ఒక నాయకునిగా నేను నిలబెడతానంటే తర్వాత అధ్యాయాల్లో మోషే అంటాడు, చూపించడానికి టైం లేదు, అయ్యా నేను ఎవరిని ప్రభువా, నోటి మాంద్యం కలవాణ్ణి, నా మాట ఎవరింటారు ప్రభువా, నా మాటకి ఎవరు లోబడతారు ప్రభువా, అయ్యా దేవా అంటే దేవా అని 10 సార్లు నేను నెత్తివాణ్ణి కదా, నెత్తిగా మాట్లాడే వ్యక్తిని కదా, నోటి మాంద్యము కలవాణ్ణి కదా, నా మాట ఎవరు వింటారు ప్రభువా అని మోషే అంటే, మోషేతో అంటాడు, చూడండి ప్రియులారా, దేవుడు అంటాడు, నీ నోటికి నేను తోడై ఉంటాను. చెప్పలు కొట్టిన ఒకసారి అందరూ హల్లెలూయా. దేవుడు మన నోటికి తోడై ఉండే దేవుడు. కొన్నిసార్లు ఏం మాట్లాడాలో మనకు తెలియదు, కొన్నిసార్లు ఎక్కడ నిలబడుతున్నప్పుడు ఎలాగ మాట్లాడాలో, అధికారుల ముందు ఎలా మాట్లాడాలో తెలియదు, ఇంట్లో ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక భార్య గాని భర్తతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక భర్త గాని భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ నా ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా, నేను నీ నోటికి తోడై ఉంటాను. నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే, నువ్వు దేవుని మాట లోబడే వ్యక్తివైతే, నేను నీ నోటికి తోడయండి, నువ్వు ఏం చెయ్యాలో నేను నీకు బోధిస్తాను. ఆయన ఎవరో తెలుసా, మన మంచి బోధకుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగుంటాడు, మంచి బోధకుడు. ఆయన బోధిస్తాడు. దేవుని వాక్యం ఉంది, యుక్తముగా ఎలాగ మాట్లాడాలో మనకు తెలియదు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు ఆయన మన జీవితంలో ఎలాగుంటాడు అంటే ఒక మంచి బోధకుడుగా ఉంటాడు. మోషే మండించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా, ఆయన ఒక అగ్నితో సహవాసం చేస్తున్నాడు. అగ్ని లాంటి దేవునితో సహవాసం చేస్తున్న మోషే ఎలాగున్నాడంటే ఒక అగ్ని కణములాగా దేవుడి సన్నిధిలో మండించబడుతున్నాడు. ఆయన సండే క్రైస్తవుడిగా లేడే మోషే, ఎలాగున్నాడో తెలుసా, మండించబడే క్రైస్తవుడిగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఎలాగుండాలి అంటే మండించబడే క్రైస్తవుడిగా. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఒక బలిపీఠం కట్టు. చూడండి నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయం 21 నుంచి మనం చదివితే, ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీయులతో ఎలాగూ చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితనని మీరు గ్రహించితిరి, బంగారు దేవతలైనను చేసుకొనకూడదు, మీరు ఒక బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద దహన బలులను సర్వ సమాధాన బలులను. చూడండి ప్రియులారా, మీరు నా కొరకు ఏం చెయ్యాలి, ఒక బలిపీఠాన్ని కట్టండి. ప్రార్థన అనే బలిపీఠాన్ని మనం కట్టాలి. మన ఇంటిలో ఏ బలిపీఠం ఉండాలి, ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి. ఎంతమంది ఇళ్లలో ప్రార్థన అనే బలిపీఠాలు కడుతున్నారు. ప్రార్థన అనే బలిపీఠం మనం కట్టేవారంగా ఉండాలి. స్తుతి ఆరాధన అనే బలిపీఠాన్ని మనం కట్టేవారంగా ఉండాలి. దేవుడు మోషేతో అంటున్నారు, అయ్యా మోషే మీరు నా కొరకు ఒక బలిపీఠాన్ని కట్టండి. ఏం కట్టాలి, ఒక బలిపీఠాన్ని కట్టండి. చూడండి ప్రియులారా, బలిపీఠము బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు బలిపీఠాలు కట్టారు కదా. ఎక్కువ సుమారు 20 బలిపీఠాలు కట్టారు. ఎవరు? అబ్రహాం. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక బలిపీఠం కట్టేవాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ. ఈరోజు మనము కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక బలిపీఠాన్ని మనం కట్టాలి. ఫస్ట్ మనం ఒక బలిపీఠంగా మారిపోవాలి. హల్లెలూయా. నువ్వు నేను ఎలా మారాలి, ఒక బలిపీఠంగా మారిపోవాలి. ఏ వ్యక్తి అయితే బలిపీఠంగా మారతాడో, ఏ వ్యక్తి అయితే బలిపీఠంగా మార్చబడతాడో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా, బగ మండే వ్యక్తిగా ఉంటాడు, మండించబడే క్రైస్తవుడిగా ఉంటాడు. ఈరోజు సండే క్రైస్తవులు కాదు కదా దేవునికి కావాల్సింది. ఎవరు కావాలి దేవునికి? మండే క్రైస్తవులు కావాలి. చూడండి ప్రియులారా, ఏ వ్యక్తి అయితే బలిపీఠంగా మారిపోతారో 2 విషయాలు నేను మీకు చూపించి ముగిస్తాను. నిజంగా నువ్వు బలిపీఠం కింద కనుక మారితే నువ్వు ఏ విషయాల్లో ఎలా సరిచేయబడతావో 2 విషయాలు నేను చూపించి ముగిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనండి. నీవు నిజంగా
దేవుని బలిపీఠంగా నువ్వు మారగలిగితే ఏం చేయమంట? చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు దేవుని బలిపీఠంగా మారితే ఎలాగుంటారు? ఏం చేయరని దేవుని వాక్యంలో ఉంది, చెప్పండి అమ్మా. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక. ఇప్పుడు మీరు నిజంగా ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు అంటే మీరు ఎలా మార్చబడలేదని అర్థం? చెప్పండి. ఈ లోక మర్యాదను మీరు అనుసరిస్తున్నారు అంటే మీరు ఎలా మార్చబడలేదు? దేవుని బలిపీఠంగా మీరు ఇంకా మార్చబడలా. ఆదివారం గుడికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, చేతులెత్తి ఆరాధన చేస్తున్నారు, అన్నీ మంచిదే. కానీ ఇంకా మీలో దేవుడు ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాల కోసం రాస్తూ ఏమంటాడంటే, నీలో ఒకటి కొదువుగా ఉన్నది. ఫిలదెల్ఫియా సంఘం అంటాడు నీలో ఒకటి కొదువుగా ఉన్నది. స్ఫూర్ణ సంఘం అంటాడు నీలో ఒకటి తక్కువగా ఉన్నది. మరొక సంఘం అంటాడు నీవు ఈ ఒక్క విషయంలో తప్పిపోయావు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇలాగ ప్రియులారా, మనలో ఒకటి తక్కువగా ఉంది. ఏం తక్కువగా ఉంది? మీరు ఏం చేస్తున్నారంట? ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారంట. లోక మర్యాద అంటే ఏంటి? వాక్యము ఏదైతే చెయ్యకూడదని చెప్తుందో వాటిని చేయడం లోక మర్యాద. లోకం ఏం చేస్తుంది? వాక్యం ఇది చెయ్యకూడదని చెప్పుద్ది, లోకం ఏం చేస్తుంది? అదే చేస్తుంది. వాక్యం ఇలాగ ఉండాలి అని చెప్పుద్ది, లోకం అలాగ ఉండదు. వాక్యం సినిమాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, త్రాగకూడదు, లేకపోతే స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, ఇలాంటివన్నీ వాక్యం చెప్తుంది. కానీ లోకం ఏం చెప్పుద్ది? చిన్నదే కదా. ఏముంటుంది లోకం? ఏముంటుంది? పార్టీకి వెళ్ళినప్పుడు కొంతమంది పురుషులు అంటారు, మేము ఎప్పుడు తాగమండి, ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి మా ఇంట్లో ఫంక్షన్ అయితేనండి బంధువులు వస్తారండి, అప్పుడు మాత్రమే తాగుతామండి. మరి కొంతమంది అంటారు, మేము ఎప్పుడు తాగమండి, సంవత్సరానికి ఒకసారి మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవుతారండి, అప్పుడు మాత్రమే తాగుతామండి. లైట్గానండి, తాగేమి గంతులు వేయమండి, అల్లరి చేయమండి, కామ్గా ఇంటికి వెళ్ళి పడుకుంటామండి. దేవుని వాక్యం అంటుంది చిన్నది ఏదైనా ఉన్నా సరే ఒక నిప్పు వనమంతా ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. నీలో ఉన్న ఒక చిన్నది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేస్తుంది. నీలో ఉన్న ఒక చిన్నది, దేవుని వాక్యం అంటుంది, నువ్వు నిజంగా బలిపీఠం కింద మారితే లోక మర్యాదను నువ్వు అనుసరించవు, లోక పద్ధతులను నువ్వు పాటించవు, లోక ఆచార సాంప్రదాయాలను పాటించవు. ఆలోచన చెయ్యి. ఆల్రెడీ చాలా మందిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన రేకెత్తిస్తున్నాడు. ఇక్కడ ఉంటుండగానే చాలా మంది ఆలోచన చేస్తున్నారు. దేవుని వాక్యం, దేవుని ఆత్మ తెలియజేస్తుంది. ఈ సమయంలో ఇక్కడ ఉంటుండగానే చాలా మంది ఇంకా నాలో ఏముంది, ఇంకా నాలో ఏముంది ఆలోచించండి. లోక మర్యాదలు నీలో ఏమన్నా ఉన్నాయేమో. కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు ఎదురులు, కొంతమంది గుమ్మాల్లో ముగ్గులు, కొంతమంది ఇంకా అవి ఇవి ఎన్ని లోక సంబంధమైన ఉంటాయో మనలో. ఇవన్నీ విషయాల్లో చనిపోయావా? ఇవన్నీ విషయాల్లో బాప్తిసం అనుభవం ఎందుకు? బాప్తిస్మ అనుభవం ఎందుకు? సేవకులు బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? నీటిలో ముంచుడు బాప్తిస్మేనా మీరు పొందింది? ఏమన్నా చిలకరిని బాప్తిసాలు పొందారా? చాలామంది నామకార్థ సంఘాల వాళ్ళు ఏం చేస్తారు? టక్ 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 అయిపోయింది అంతే. నో, వాక్యానుసారం కాదు. దేవుని వాక్యం అనేది స్వయంగా యేసు ప్రభువే ఎలాంటి బాప్తిసం పొందాడు? యోర్దాను నదిలో ముంచబడ్డాడు ఆయన. నా బాప్తిస్మ అనుభవాలు కూడా అలాంటి అనుభవాలు. ఇప్పుడు మనం బాప్తిస్మం ద్వారా ముంచబడినప్పుడు అర్థం ఏంటి? ఎందుకు సేవకుడు మనల్ని ముంచాడు అంటే అక్కడితో మన పాప రోత జీవితం ఏం చేయబడిందంటే జల సమాధి చేయబడింది. మరలా చచ్చిపోయిన ముంచిన సేవకుడు మనల్ని అలా ముంచేసి వదిలేడా? ఈ పాటికి ఎప్పుడో పెట్టి తెచ్చేద్దరు, అలా ముంచేసి ఉంచేస్తే కదా. కానీ ఏం చేసాడు? మరలా సేవకుడు ముంచి లేపాడు. ఇప్పుడు మరలా నూతన జీవితము. దేవుని వాక్యం అంటుంది, మీరు లోక మర్యాదను అనుసరించగా ఆయన చిత్తం ఏంటో మీరు తెలుసుకున్నట్లు రూపాంతరపరుచుకోండి మీ జీవితాన్ని. రూపాంతరపు అనుభవం. మార్చబడిన నీవు రూపాంతరపు అనుభవము. మార్చబడిన నీవు లోక సంబంధమైన అనుభవాల నుంచి బయటకు వచ్చి మరలా రూపాంతర అనుభవంలోకి నువ్వు రావాలి. అక్కడ అంటున్నాడు కదా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి మనం చదివితే అక్కడ అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22, కావున మునుపటి ప్రవర్తన విషయమై
మునుపటి ప్రవర్తన మోసకరమైన చదవండి అమ్మ, చదువుతుంది అమ్మాయి కరెక్టే. మునుపటి ప్రవర్తన విషయంలో ఎలాగున్నారంటే, మీలో మునుపటి ప్రవర్తన విషయంలో ఏమున్నాయి? దురాశలు ఉన్నాయి, లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చాలు ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు కదా, ప్రాచీన స్వభావాన్ని మీరు విడిచిపెట్టాలి. ఈరోజు ప్రభు బలలో పాలు పంపులు పొందే మీరు, ఈరోజు ఏంటి బలారాధన కదా మనందరికీ, ప్రభు రక్త మాంసాల్లో పాలు పొందుతున్నాం కదా. ఇప్పుడు ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందే మనము ఎలాగ పాలు పంపులు పొందాలి అంటే, ప్రాచీన స్వభావాన్ని మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రాచీనపు మాటలు, పాత పద్ధతులు, పాత విధానాలు, పాత రోత బ్రతుకుని మనం ఏం చేయాలి అంటే విడిచిపెట్టి మీ చిత్తవృత్తి యందు, అంటే మీ మనస్సు యందు, మీ హృదయమునందు మీరు ఏం చేయబడాలి అంటే నూతన పరచబడాలి, రూపాంతరపు అనుభవంలోకి రావాలి. యేసు ప్రభు ఆ కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను రూపాంతర అనుభవంలోకి నడిపించండి ప్రభు. ఈరోజు ప్రభు బలలో పాలు పంపులు పొందే మనము రూపాంతర అనుభవంలోకి రావాలి. ఈరోజు ప్రభు బలలో పాలు పంపులు పొందే మనము రూపాంతర అనుభవము. ఎప్పుడు రూపాంతర అనుభవం అంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన పోలికలోకి మనం మార్చబడాలి. యేసు ప్రభు అంట కొండ ఎక్కి ప్రార్థన చేసుకుని దిగ్గానే ఆయన ముఖ రూపము ఎలాగ ప్రకాశిస్తుందంట, దగదగ. ఆయన వస్త్రములు తెల్లనివై ఆయన ముఖము ప్రకాశిస్తుందంట. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే మనము ఎలాగ రావాలి అంటే, ప్రియులారా ఆలోచన చేయండి, తెల్లని వస్త్రములు ధరించిన వారమే ప్రభు సన్నిధికి రావాలి. చాలా మంది నేర్చుకోవాలి భక్తిని. ఎప్పుడు ఒకటే కాదు, గుడికి వస్తున్నప్పుడు కూడా ఇంకా రకరకాల వేషధారణలు కాదు, మనము కనీసం నెలకు ఒక్కసారి ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడైనా సరే తెల్లని వస్త్రాలు ధరించుకోలేమా? అసలు ఆదివారం ఆరాధనకే మనం తెల్లని వస్త్రాలు వేసుకురావాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ విషయం? మనం పెంతెకోస్తు సంఘస్థులం కాబట్టి చెప్తున్నాను ఈ మాట. పూర్వం పెంతెకోస్తు సంఘాల్లో ఎలాగుండేదంటే, ప్రతి వారము తెల్లని వస్త్రాలు వేసుకొచ్చేవారు. క్రమాలు, చాలా మంది క్రమం దాటిపోతూ ఉన్నారు, క్రమాలు పాటించట్లేదు. దేవుని వాక్యం అంటుంది తెల్లని వస్త్రాలు ధరించాలి. దేవుని వాక్యం ఉంది ఎల్లప్పుడూ తెల్లని, కనీసం ఎల్లప్పుడూ కాదు, ఒక ఆదివారమైనా మనం మందిరానికి తెల్లని వస్త్రాలు వేసుకొస్తున్నామా? పోనీ ప్రతి ఆదివారం మాట పక్కన పెట్టండి, కనీసం ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడైనా మనం తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. దినదినము మన ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరాలు మనం ఎక్కే వారంగా ఉండాలి. దేవుని వాక్యం అంటుంది ప్రభుతో సహవాసం చేస్తే ఆయన వస్త్రాలు తెల్లగా దగదగలాడుతున్నాయంట, ఆయన ముఖము ప్రకాశిస్తుందంట. దేవుని వాక్యం అంటుంది కదా, ఎవరైతే రూపాంతర అనుభవాల్లోకి సంఘం రావాలి, రూపాంతర అనుభవంలోకి మనం మార్చబడాలి. ప్రభు పాలలో పాలు పంపులు పొందే మనము. దేవుని వాక్యం లోకా సువార్త చూడండి ప్రియులారా, మొదటి యోహాను 2వ అధ్యాయము 15 నుంచి మనం చదివితే, ఎవరైతే దేవుని బలిపీఠంగా మార్చబడతారో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటైనను వారు ప్రేమించరు. దేవుని వాక్యం అంటే, నువ్వు నిజంగా బలిపీఠం కింద మార్చబడితే లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించావు. లోకములో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవపుడంబము, వాటిని ప్రేమించువారు దేవుని సంబంధి కాదు అని దేవుని వాక్యంలో ఉంది. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే నీలో ఏముండదంట? నిద్ర వచ్చే వాళ్ళందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఏంటి ఎంతమంది నిద్రపోతున్నారా? అమ్మో, పేపర్లో కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారే. మా ఊర్లో అయితే కళ్ళు మూసుకుని నిద్రపోతారు, పేపర్లో ఏంటో స్పెషల్గా కళ్ళు తెరిచి నిద్రపోతున్నారు అయితే ఈ లెక్కల్లో. అందుకే అనాలోచితంగా మనం ఉండకూడదు. దేవుని వాక్యం అంటుంది, లోకాన్ని మీరు ప్రేమిస్తే మీలో ఏముండదు? దేవుని ప్రేమ మీలో ఉండదు.
దేవుని సన్నిధి మీలో ఉండదు, దేవుని సహవాసం మీతో ఉండదు, దేవుని ప్రభావం మీలో ఉండదు, దేవుని శక్తి మీలో ఉండదు. మరి దేవుని శక్తి మీలో ఉండాలి అంటే లోకాన్ని విడిచిపెట్టాలి, లోకంతో సహవాసం విడిచిపెట్టాలి, లోకపు మనుషులతో సహవాసాన్ని మనం విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకునే వారంగా ఉండాలి. లూకాసు వార్త 24:32 అంటాడు కదా, దేవుని వాక్యాన్ని బోధిస్తుంటుంటే వారి హృదయం ఏమవుతుందంట? చదవండి, లూకాసు వార్త 24:32. ముగిస్తాను, ఒక్క 5 నిమిషాలు నా వాక్యాన్ని ముగిస్తాను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుస్తుంటే, చూడండి ప్రియులారా, దేవుని త్రోవలో దేవుడు తన వాక్యాన్ని లేఖనాల్ని బోధిస్తూ ఉంటే మన హృదయము మనలో మండుచుండలేదా? ఒకరికొకరు చెప్పుకుంటున్నారంట, అయ్యా దేవుడు వాక్యము బోధిస్తూ ఉంటే, అయ్యా దేవుని స్వరము మేము వింటూ ఉంటే మా హృదయంలో ఏమి పుట్టుకొచ్చింది? మంట. ఒకరి హృదయంలో ఒకరి మంట. వారు అనుకుంటున్నారు, అయ్యా దేవుని వాక్యం వింటుంటే మా హృదయం మాలో మండలేదా? దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ హృదయంలో ఏం కలగాలి? టైం అయిపోతుందేమో, ఈరోజు చికెన్ కూర ఉందేమో, ఈరోజు ఇంటి దగ్గర సాంబారు పెట్టారు. నో, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఈరోజు అందరికి ఇక్కడే భోజనాలు అని చెప్పారు కదా, కాబట్టి ఒక 5 నిమిషాలు ఎక్కువైనా ఏం తొందర లేదు, ఏం కంగారు పడకండి. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మన హృదయంలో ఏం కలగాలంట? మండ. వారు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, మీరు ఒకరికొకరు చెప్పుకోవాలి. ఈరోజు సేవకుడు వాక్యం చెప్తుంటే నా హృదయం మండించబడింది, ఈరోజు పలానా పాస్టర్ గారి వాక్యం వింటే నా హృదయం మండించబడింది, ఈరోజు సేవకుడు నిలబడి బలిపీఠం మీద అగ్నిలాగా వాడబడుతూ ఉంటే ఆ అగ్ని కణములు లాంటి మాటలు నా హృదయంలో గుచ్చుకున్నాయి అని నువ్వు చెప్పే అనుభవం నీకుందా? ఉందా? ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఏదైనా ఒక సేవకుని మాట వింటా ఉంటే, ప్రభా ఇంకా నేను ఏం సరి చేయబడాలి, ప్రభా ఇంకా నేను ఏ విషయంలో నీకు ఆయాస్కరంగా జీవిస్తున్నాను, ప్రభా ఇంకా ఎక్కడ నేను తప్పిపోయాను అని ఖచ్చితంగా నేను ఆలోచన చేస్తాను. ఈ సేవకుడు మాట్లాడుతుంటే నా హృదయాన్ని మండించండి ప్రభా అని నేను ప్రార్థన చేస్తాను. మనము దేవుని సన్నిధిలో ఉన్న మనము మండించబడే వారంగా ఉండాలి. సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, సేవకుడు బలిపీఠం మీద నిలబడి బగ మండుతున్నప్పుడు సేవకుని నోటిలోంచి వచ్చే అగ్ని ద్వారా మనము కూడా మండించబడాలి. యేసయ్య బోధిస్తూ ఉంటాడు. సంఘంలో ఉన్నవారు, ఆ త్రోవలో వెళ్తున్న వారు ఒకరికొకరు చెప్పుకుంటున్నారంట, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే నా హృదయం మండించబడింది. మన హృదయం మండించబడలేదా? మండించబడాలి. నువ్వు నిజంగా ఒకవేళ మండించబడకపోతే ఈ రోజే దేవుడు నిన్ను మండించునుగాక. ఒకవేళ నువ్వు నిజంగా ఇంకా మండించని అనుభవాలను ఉంటే ఈ రోజే, ఈ మార్చి 1 ఆదివారంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఐపీసీ చర్చిలో ఉన్న ఒక్కొక్క యవనస్తుని, ఒక్కొక్క యవనస్తురాలి, ఒక్కొక్క విశ్వాసిని, ఒక్కొక్క వృత్తిని దేవుడు మండించునుగాక. దేవుడు తన శక్తితో అభిషేకించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మండించబడే అనుభవం దేవునికి కావాలి. ఏం కావాలి? మండించబడే అనుభవం. అసలు దేవుడు సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే ఒక్కొక్క సంఘంలో ప్రియులారా, ఒక్కొక్క విశ్వాసి దేవుని ఆత్మతో నింపబడుతూ అన్య భాషలు మాట్లాడుతూ దేవుని ఆత్మతో రేపబడే అనుభవాల్లోకి సంఘం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తితో నింపబడాలి ఒక్కొక్కరు, దేవుని అగ్నితో కాల్చబడాలి ఒక్కొక్కరు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సంఘంగా మన సంఘం రేపబడాలి. అలాంటి సంఘంగా గొప్ప ఉద్యోగం సంఘంలో రావాలి. చల్లారిపోయిన వారి జీవితంలో, చల్లారిపోయిన విశ్వాస జీవితంలో ఒక మంట రావాలి. ఈ అంచె దినాల్లో దేవుని వాక్యం అంటుంది, అంచె దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. మీ యవ్వనస్తులు ప్రవచనాలు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవ్వనస్తులు ప్రవచనాలు చెప్తారు, మీరు దర్శనాలు చూస్తారు. ఇది ఏ కాలమో తెలుసా? మండించబడే కాలము. ఇది ఏ కాలమో తెలుసా? దేవుని కొరకు ప్రతి యవ్వనస్తుడు, ఇది ఏ కాలమో తెలుసా? దేవుని కొరకు ప్రతి విశ్వాసి మండించబడే కాలము. ఈ అంత్యకాలంలో ఒక్కొక్కరు మండించబడాలి. హల్లెలూయా. ఒక్కొక్కరు రేపబడాలి. హల్లెలూయా.
పెంతుకోస్తు అగ్ని ఒక్కొక్కరిలో రగిలించబడాలి. ఈ చివరి కాలంలో ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క పెంతుకోస్తు జ్వాలగా ఉండాలి. ఈ చివరి కాలంలో ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క యవ్వనస్తుడు, ఒక్కొక్క వృద్ధుడు, ఒక్కొక్క విశ్వాసి దేవుని కొరకు రోషంగా మండించబడే కాలం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. మండించబడాలి. ఇంకొక విషయాన్ని నేను చూపిస్తాను. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే, బలిపీఠంగా మనం మారితే ఆఖరి అనుభవం నేను చెప్పి ముగిస్తాను. కాబట్టి ప్రతి మనుష్యుడును తన్ను తాను పరీక్షించుకోవాలి. ఆయన బలలో పాలు పంపులు పొందే మనము, బలిపీఠముగా ఉండాలని నిర్ణయం చేసుకున్న మనము, ఆయన రక్త మాంసములలో పాలు పంపులు పొందే మనము. ఈ రోజు నువ్వు ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావు కదా. ఈ రోజు ప్రభు బలలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు కదా. పాలు పంపులు పొందే నీవు ఎలా ఉండాలో తెలుసా? ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఏదో నామకార్థ స్థితిలో ఉండి ప్రభు బలలో పాలు పంపులు పొందొద్దు. జాగ్రత్త సుమా. ఏదో ఆచారంగా అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను ప్రభు బలలో పాలు పంపులు పొందుతానంటే అది కాదు, అది విధానం కాదు, అది సరి అయిన ఆత్మీయ క్రమం కాదు, అది సరి అయిన ఆత్మీయ జీవితం కాదు, అది చాలా శాపము. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకుని ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. చదవండి కంటిన్యూషను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. అలాగే ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన 13:5లో కూడా అన్నాడు, తీకండి నేను చెప్తున్నాను, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏం చేయాలంట? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అలాగూ చేసి మీరు ఆయన రక్త మాంసములలో పాలు పంపులు పొందండి. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము, కీర్తన గ్రంథం 26:2వ వచనం నుంచి చదివితే, కీర్తనలు 26:2, యెహోవా నన్ను పరిశీలించుము, నా అంతరంద్రియములలో నా హృదయమును పరిశోధించుము, నీ కృప నీ సత్యము నడుచుకొనుచున్నాను. ఏంటండి? పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో దుష్టుల సంగము నాకు అసహ్యము. ఏంటండి? భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. ఏంటండి? నిర్దోషులని నా చేతులు. చూడండి, దావీదు ఏం చేస్తున్నాడు? తనకు తాను స్వపరీక్ష చేసుకుంటున్నాడు. ఈరోజు దేవుని సంఘంలో ఉన్న మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎంతమంది ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడి వచ్చారో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకొని ఆయన రక్త మాంసములలో పాలు పంపులు పొందండి. అనాలోచితంగా ఆయన రక్త మాంసములలో పాలు పంపులు పొందొద్దు. అయోగ్యులుగా ఆయన రక్త మాంసములలో పాలు పంపులు పొందొద్దు. మండించబడుతూ ఆయన రక్త మాంసములలో పాలు పొందు. సండే క్రైస్తవుడిగా ఉంటే నువ్వు ఆయన రక్త మాంసములలో పాలు పంపులు పొందొద్దు. ఒకవేళ ఈ నెల కాకపోతే ఇంకో నెల సిద్ధపడిరా నువ్వు. అంతేగాని అందరూ తీసుకుంటున్నారు, ఇదేదో ప్రసాదం కాదది, ఇదేదో ఆచారం కాదది. దేవుడితో చెలగాటమాడొద్దు. ఆయన అగ్నితో మనం చెలగాటం ఆడగలమా? మీ ఇంట్లో పొయ్యిలో ఉన్న ఒక అగ్ని తీసి ముట్టుకోండి, ఏమవుతుందో? కాలిపోద్ది. దేవుడు సన్నిధిలో అగ్నితో చెలగాటం కాదు. బలిపీఠం మీద నిత్యము ఏం మండాలంట? అగ్ని మండాలి. నువ్వు ఒక బలిపీఠంగా ఉండాలి. ఎక్కడ వారు అక్కడే ఒక క్షణం మోకరిద్దామా? ఎక్కడ వారు అక్కడే ఒక క్షణం మోకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క 2 minutesలో నేను ముగిస్తాను. అయిపోయింది. ఎవరు టైం వైపు చూడొద్దు. దేవుని ఆత్మ సహాయం కొరకు వేడుకుందాం. ప్రతి ఒక్కరం హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఒకవేళ మోకరించలేకపోతే లేచి నిలబడండి.
చాలాసేపు అయింది కదా, మోకరించలేని వారు లేచి నిలబడండి, లేదా అందరూ లేచి నిలబడండి ఒక్కొక్క క్షణము. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. కేవలం 2 నిమిషాలు మన ముందుంది. ప్రతి ఒక్కరం కళ్ళు మూద్దాం. ఒక తీర్మానం కావాలి దేవునికి, ఒక తీర్మానం కావాలి దేవునికి. హల్లెలూయ 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 హల్లెలూయ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయ హల్లెలూయ. ప్రభువా నన్ను మండించండి దేవా, దేవా నన్ను మండించండి, మండించండి, మండించండి. ప్రభువా నన్ను మండించండి. ప్రతి ఒక్కరూ చేతులెత్తి దేవుని సన్నిధిలో అయ్యా నన్ను మండించండి. స్వరాలు ఎత్తాలి. దేవుడు ఇంతగా మాట్లాడుతున్నా ఇంకా మీరు మండట్లేదంటే, దేవుడు ఇంతగా మిమ్మల్ని మాట్లాడుతున్నా ఇంకా మీరు మండట్లేదంటే, హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మండించబడాలి, 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 మండించబడాలి. హల్లెలూయ 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 హల్లెలూయ. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో మండించబడుతూ 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 హల్లెలూయ. ప్రతి ఒక్కరు అయా నన్ను కాల్చండి దేవా, అయా నన్ను మండించండి. సండే క్రైస్తవులుగా మేము ఉండకూడదు ప్రభువా. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలవా? మండే క్రైస్తవులుగా నన్ను మార్చండి అయ్యా. మండించబడాలి, దేవుని సన్నిధిలో మండించబడే వారంగా మనం ఉండాలి. హల్లెలూయ హల్లెలూయ. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రతి ఒక్కరు పాడాలి. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు. ప్రతి ఒక్కరు పాడదాం. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదులే. అగ్ని పొద కాలిపోలేదులే. అగ్నిలో నుండే నువ్వు మోషేను దర్శించినావే. అగ్నిలో నుండే నువ్వు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, పాడాలి అందరూ చప్పట్లు కొడుతూ. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయ 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 హల్లెలూయ. అయ్యా నన్ను మండించండి ప్రభువా. నీ బలలో పాలు పంపులు పొంది నన్ను మండించండి అయ్యా. ఒక్కొక్కరిని ఒక అగ్ని శివాలుగా అయ్యా. సండే క్రైస్తవులుగా మేము ఉండకూడదు, మండించబడే క్రైస్తవులుగా మేము ఉండాలి. అవి ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయ హల్లెలూయ. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం నాయనా. ప్రతి ఒక్కరము కూడా ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆయన యొద్ద నుంచి మనం పొందుకున్నటువంటి ఈరోజు మనము అగ్ని అనుభవం ఉన్న ఈరోజు బలిపీఠ అనుభవం మనలో ఏ విధంగా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు తెలియజేస్తుంది. చక్కటి వాక్యం ద్వారా ప్రభా అందరినీ మీరు తండ్రి ప్రభా తండ్రి అయ్యా మీరు దర్శించినందుకు మా అందరి హృదయాలను తండ్రి ప్రభా మీరు సంధింప చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభానైనా. మీ చేతిలో చాట ఉన్నది ప్రభానైనా. మమ్మల్ని తని ప్రభానైనా సరిచేసే తని ప్రభా నీ వాక్యంలో మేము సరిచేయబడ్డానికి అయా నన్నును నా కుటుంబమును అయా నీ అగ్నిలో తని ప్రభానైనా అయా మండించబడే అనుభవంలోనికి తని ప్రభానైనా మీరు నడిపించమని అడుగుతూ ఉన్నాను. మీ పరిశుద్ధాత్మ మీ సన్నిధానంలో మాతో ఉంచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఎవరైతే బాప్తిసం తీసుకుని బలలో పాల్గొనాలని సిద్ధపడి ఉన్నారు వారందరూ కూడా
మరి చక్కగా క్రమంలో కూర్చుందాం. సమయం అవుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా